ఆ అది క్రెడిట్ అంటారా, అది చిల్లర పని అంటారా, ఆయనకు మాత్రమే దక్కింది. ఏమైనా నిత్యం నీకు ఈ పదవులు, ఆయన ద్వారా పదవులు పొందిన వాళ్ళు కావచ్చు, రేపు పదవులు రావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు, ఆడ గాంధీ భవన్లో స్క్రిప్ట్ రాసిస్తే గిట్లా తిట్టిపోవంటే గట్లా తిట్టుతున్నారు ఆలోచించిన కుక్కలాగా. ఏం లాభం ఉంటుంది చెప్పండి, ఏం లాభం ఉంటుంది? అంటే మేము బయట కలుస్తున్నప్పుడు అడిగినాం, ఏమయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మా ముఖ్యమంత్రి గారు తిట్టమంటుండని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే మమ్మల్ని తప్పుపడుతున్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం సీఎం రేవంత్ అందుకని అసహించుకుంటున్నారు. ఇప్పుడు నాకేం నష్టం జరగట్లేదు. ఈటల అంటోడు సమస్యల మీద ఇప్పుడుగా వడ్లు కొనేసిందికి దమ్ము లేకపోయా, పోతాం కదా కళాల కాడికి. ఇలా మొలకలు వచ్చినాయి, రంగు మారింది. నీ 500 రూపాయలు బోనస్ దేవుడు ఎరుగు, కనీసం నేను నా దగ్గర కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను మల్కాయికి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఉంటాయి. నేను ఒక 2-3 ఊళ్ళకి పోతే వాళ్ళు అన్న మాట ఏంటంటే, సార్ నెల రోజులు అవుతుంది ఇక్కడ, ఇది ఎండబోతున్నాం మళ్ళీ తడుపుతున్నాం, ఎండబోతున్నాం మళ్ళీ తడుపుతున్నాం, చివరికి మా పండించిన ధాన్యం మా కళ్ళ మీద కొట్టుకపోతున్న ప్రాణం అవసిపోతుంది సార్ అని చెప్తున్నారు. మేము కనుక ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తే మళ్ళీ పెట్టుకుంటారో లేదో మాకు సంచరితలేదు అని చెప్పి భయపడతామని చెప్తున్నారు. అందుకని నేను చాలాసార్లు చెప్పిన, అరే నన్ను తిడితే కానీ నేను లేవనెత్తుతున్న సమస్యలు పరిష్కరించమని చెప్పినాను. కానీ అది చేత కాదని అర్థమైపోయింది కూడా. ఇక ఆయన్ని ఉత్తుత్త మాటలు, నెంబర్ 1 చేస్తా, ఎలా నెంబర్ 1 చేస్తావు, ఏం చేస్తావు, నువ్వు ఏమి ఇస్తున్నావు అని. నేను ప్రతిపక్ష పార్టీ, నేను 25 ఏళ్ళుగా ఉన్నోడిని, అధికారం చూసినోడిని, ఉద్యమాలలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నా. కాబట్టి న్యాచురల్గా నేను అడుగుతూనే ఉంటా.